కేంద్రంలో రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు, నిరూపించండి. జగన్మోహన్ రెడ్డి గారు చంపారని నిరూపించి లోపల వేయండి. అది చేయలేరు. మీడియాలోకి వచ్చి ఎంతసేపు కూడా డిబేట్లలో కోటల పార్టీ అని మాట్లాడడం, మేము సిగ్గులేని మాటలు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అసెంబ్లీకి రారు, భయపడిపోయారు. అసెంబ్లీకి సమాధానం చెప్పరు. ఎంతసేపు కూడా మీకు ఏమీ లేదు. ప్రభుత్వం నాయకులు ఇలాగా మటర్లు చేయడానికి మా దగ్గర లేకపోవచ్చు, మంచి చేసే దమ్ము నిరూపించు. నీకు దమ్ముంటే నిరూపించు. అధికారంలో ఒక్క నిమిషం విజయకిరణ్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. యా ఓకే సార్, ఓకే ఓకే, యా మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మధ్యలో ఇప్పుడు ఆపమన్నారు. కాదండి, మీకు నేను 1 minute ఆయనకి మీరు ఏదో అడగాలన్నారు, దానికి నేను టైం ఇచ్చాను. ఓకే ఒక్క నిమిషం. యా సరే, 1 minute మాట్లాడండి. యా 1 minute. విజయకిరణ్ గారు అడ్డు మొత్తంలో రైతులు లేరు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. రైతులు అనేవాళ్ళు పొగాకు బోర్డులో ఉన్నారు. మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ రైతులకు పాసులు ఇచ్చి మరి మేము 100 మందికి మించి అలౌ చెయ్యం, 300 మందికి చివరికి పాసులు ఇస్తే ఆ 300 మంది పొగాకు బోర్డులో ఉంటే వాళ్ళతోనే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు బోర్డులో రైతులతోటి. ఇక్కడ సామాన్య జనం జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే జనం ర్యాలీలో పాల్గొన్నారు. అర్థమైందా విజయ్ కిరణ్ గారు? కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, ఆ పని మీరు సిగ్గుపడండి. రమేష్ గారు, యా ఓకే సార్, మళ్ళీ వస్తా ప్లీజ్. శంకరకృష్ణ గారు, ఎస్ సరే, ఇవన్నీ కూడా పక్కన పెడదాం. సరే, వాళ్ళు తెలియకుండా వెళ్ళి అభిమానంతో ఏదో చేయాలన్నటువంటి ఒక ఆతృత, జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలన్నటువంటి ఒక ఆకాంక్షతో